అయిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. పునర్వికరణ ఆల్రెడీ మనం అందరం కలిసి కాపాడుకున్నాం, కానీ అదే SMA డిసీజ్ తోని మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే సుమారు 500 మంది పిల్లలు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఒక ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 CR, అంటే 16 × 500 8,000 కోట్లు. వాటిని మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా సంపాదించలేం. మరి దానికి సొల్యూషన్ ఏంటంటే మన తెలుగు 2 స్టేట్స్ లోనే ఉన్న కొన్ని ఉచిత పథకాలని కొన్ని రోజులు ఆపేయాలి. అవును, ఇది నిజం. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ వల్ల సుమారు 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. 2 తెలుగు స్టేట్స్ లోనే ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఆపేసి ఆ 500 మందికి హెల్ప్ చేయొచ్చు కదా. సరే, SMA డిసీజ్ ఉన్న పిల్లలందరినీ కాపాడేసాం అనుకుందాం. మరి రేపు పుట్టబోయే పిల్లలకి వాళ్ళు కూడా ఈ డిసీజ్ వస్తే దాని పరిస్థితి ఏంటి? అలాగా కోట్లు ఎన్ని రోజులను ఖర్చు చేస్తాం? దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. బయట దేశంలో కాకుండా మన దేశంలో కూడా ఈ ఇంజెక్షన్ తయారయ్యేంత వరకు మనకున్న ఒకే ఒక్క దారి, భార్య భక్తులు ప్రెగ్నెన్సీ టైంలో క్యారియర్ స్కానింగ్ లేదా ప్రీనేటరీ స్కానింగ్ చేయించుకోండి. దీని వల్ల మీకు పుట్టబోయే పిల్లలకి ఏ వ్యాధి వస్తుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది చాలా దేశాలు ఆల్రెడీ చేస్తున్నాయి, ఒక మన ఇండియా తప్ప. మన 2 తెలుగు స్టేట్స్ లోనే కాకుండా మన దేశంలోనే చాలా మంది పిల్లలు ఈ వ్యాధితో చనిపోతున్నారు. సో ఈ టాపిక్ మీద ఒక ఐడియా వచ్చేలాగా